Really happy to see you, and we wish them all the very best. We wish them all the very. అమల మరియు నాగార్జున గారు సమంత ప్రెగ్నెన్సీ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయడం వల్ల ఆమెకు శుభాకాంక్షలైతే తెలిపారు. ఇక చాలామంది శుభాకాంక్షలు ప్రస్తుతం సమంతకు వెల్లువెత్తుతున్నాయి. సమంత ప్రెగ్నెన్సీని అఫీషియల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సమంత రీసెంట్‌గా మా ఇంటి బంగారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడం, ఆమె బేబీ బంప్ విజిబిలిటీ ఉండడం వల్ల చాలామంది ఆమె ప్రెగ్నెంట్ అని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్‌కి ఆమె నిజంగానే మీడియాతో మాట్లాడుతూ నేను త్వరలోనే మ్యాట్ లీవ్ తీసుకోబోతున్నానంటూ తెలియజేసింది. మరియు కొంచెం గ్యాప్ అయితే కావాలి. మళ్ళీ సినిమాలతో మీ ముందుకొస్తానంటూ చెప్పడంతో పాటు తాను ఈ సినిమాలో ప్రత్యేకంగా నటించడానికి కారణం తన భర్త రాజ్ నిడుమూరి అని, ఆయన ఎంకరేజ్‌మెంట్ వల్లే మళ్ళీ నేను మీ ముందుకి రాగలిగాను. మీ అందరి అభిమానాన్ని పొందగలిగాను అంటూ సక్సెస్ మీట్‌లో సమంత గారైతే మాట్లాడారు. మీ అందరి ఇంత లవ్ అండ్ సపోర్ట్ నాకొస్తుందని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం నన్ను ప్రతి ఇంటి బంగారంలాగా చూస్తున్నారు. నాకు అది చాలా హ్యాపీనిస్తుంది అంటూ సమంత గారు ఎమోషనల్ అయ్యారు. అయితే సమంత గారికి ప్రస్తుతం చిరంజీవి గారు గానీ, ఇతర సెలబ్రిటీస్ కానీ ఆమె ప్రెగ్నెన్సీ అఫీషియల్ చేసిన తర్వాత శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నారు. ఇక తాజాగా అక్కినేని కుటుంబం నుంచి కూడా శుభాకాంక్షలు ఆమెకు వెల్లువెత్తుతున్నాయి. అమల గారు అలానే నాగార్జున గారు కూడా సమంతకైతే శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో గతంలో జరిగినవి అన్నిటిని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు మళ్ళీ అఫీషియల్‌గా కలిసిపోవడం చాలా సర్వసాధారణమే. ఇంతకు ముందు కూడా అమల గారు సమంతకు సంబంధించిన కొన్ని ఈవెంట్స్‌లో అయితే వాళ్ళిద్దరూ కలిసినట్టుగా కూడా అందరూ చూసిందే. సో, ఫ్యామిలీ త్రూగా పర్సనల్ లైఫ్‌లో ఏం జరిగింది అని పక్కన పెడితే ప్రొఫెషనల్ లైఫ్‌కొచ్చేసరికి ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా గతం గతహ అన్నట్టుగా నాగ చైతన్యకు, సమంతకు ఏం జరిగిందో అది అక్కినేని కుటుంబం పక్కన పెట్టేసి ప్రస్తుతం సమంతకి అయితే అమల మరియు నాగార్జున గారు శుభాకాంక్షలు చెప్పారు అంటూ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా సరే ఒకప్పుడు నాగార్జున గారు, సమంత గారు నటించిన సినిమాలు కానీ వారిద్దరి మధ్య నాగమామ అనే ఒక బాండింగ్ అని చాలా బావుంటుంది. అది ప్రస్తుతం అందరూ మిస్ అవుతున్నారు. ఎనీవేస్ సమంత గారికి కంగ్రాచ్యులేషన్ తెలిపారు.